ఈ సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని తీసుకురావడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి సార్? జీవితాంతం అంటే పెన్షన్ అనేది ఇప్పుడు మనకి 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు గతంలో డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత తన జీవితకాలం తర్వాత తన నామినీకి జీవితాంతం కూడా పెన్షన్ వస్తుంది. ఇది ఒక సామాజిక ఆర్థిక భరోసా. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో నెంబర్ 53 ని విడుదల చేశారు. మరి ఈ విడుదల చేసినందుకు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజున ఉత్తరాంధ్ర వేదికగా మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేదిక ద్వారా మీరు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పోలీసులు మరి భారీ ఎత్తున తరలి వచ్చారు. మాకు ఎక్కువ మంది దీంట్లో ఉపాధ్యాయులు ఉన్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున పాత పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. 11,000 మంది కుటుంబాలకి సుమారు 34,000 కోట్ల భారం అవుతున్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా పట్ల మంచి శ్రద్ధతో ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము.